నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి శాసనసభలో నేటి నుంచి ప్రారంభమైన శాసనసభ వర్షాకాల సమావేశాలు. శాసనసభకు హాజరైన కూటమి ఎమ్మెల్యేలు. మెగా డిఎస్సీ నియామకాలపై అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి ప్రారంభమైన వాణిజ్య కార్యకలాపాలు. తొలి రోజు లాంఛనంగా ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు, జ్ఞాపికలు అందజేసిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో రాజీ లేని పోరాటం చేస్తామంటున్న ఏపీడబ్ల్యూజీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మరియు గంట్ల శ్రీనుబాబు. సమస్య పరిష్కారమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు అమరావతిలో సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడి నాయకత్వంలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాలు మొదలయ్యాయి. వివిధ ప్రజా సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు ఇచ్చింది. అనంతరం ఉదయం 10:30 సమయంలో సభకు టీ విరామం ప్రకటించిన వేళ స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఏసీ సమావేశం జరిగింది. ఈ బీఏసీ సమావేశంలో సభ నిర్వహణ, బిల్లుల ఆమోదం, ప్రజా సమస్యలపై చర్చ వంటి పలు అంశాలపై సుదీర్ఘ చర్చించారు. బీఏసీ భేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల 20వ తేదీ వరకు వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని ఖరారు చేశారు. నేటి నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలు మొత్తం 4 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఇదే క్రమంలో ఈ నెల 19వ తేదీన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కూడా నిర్వహించనున్నారు. మెగా డిఎస్సీ నియామకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ మొదటి రోజు సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. నాణ్యమైన విద్యా నైపుణ్యాలు అందిస్తే విద్యార్థులు అత్యుత్తమ మానవ వనరులుగా తయారవుతారని, సాంకేతిక రంగంలో గ్లోబల్ లీడర్లుగా ఎదుగుతారని ఆయన అన్నారు. టీడీపీ ఎల్లప్పుడూ విద్యారంగానికి ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో రెసిడెన్షియల్ పాఠశాలలు, మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. ప్రతి కిలోమీటర్కు ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ, మండలానికి జూనియర్ కాలేజ్, జిల్లాకో మెడికల్ కాలేజీని నిర్మించామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 డిఎస్సీలు నిర్వహిస్తే అందులో 11 డిఎస్సీలను టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చేపట్టి ఉపాధ్యాయులను నియమించామని వెల్లడించారు. 2019-24 మధ్య ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా గత పాలకులు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ వరకు విస్తరించడం, విద్యలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం మరియు టీచర్ల బదిలీలకు ప్రత్యేక చట్టం తీసుకురావడం తమ ప్రభుత్వ ఘనతేనని చెప్పారు. ఒకే క్యాస్ట్కు ఉద్యోగాలు ఇచ్చారంటాడు. అజం ఏమైనా చెప్పినా పర్వాలేదు అనుకుంటున్నాడు. చూస్తే 372 మంది స్పోర్ట్స్ కౌన్సిల్ వస్తే ఓసీ 46, బీసీ 185, ఎస్సీ 112, ఎస్టీ 29. ఒక మాజీ మంత్రి ఇష్టానుసారంగా గేమ్స్ అంటే తెలియదు, ఆయన చెప్పేది ప్లే కార్డ్ గేమ్స్ ఆడినోడు కూడా ఇచ్చారంట. ఇది నువ్వు నేను ఇచ్చేది కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ స్పోర్ట్స్ ఆ స్పోర్ట్స్ అంతా చెప్పారు. 65 స్పోర్ట్స్ కేటగిరీస్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024లో నోటిఫై చేశారు. ఆ నోటిఫికేషన్నే ఈ ప్రభుత్వం ఫాలో అయింది తప్ప డీవియేషన్ 0 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే నోరుందని ఏదంటే పారేయడం, ఇష్టానుసారంగా మాట్లాడడం. మనం ఏదైనా కానీ మాట్లాడితే అడ్డంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఒకటి కాదు అధ్యక్ష, 336 కేసులు వేశారు. నా జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు, ఇలాంటి లిటిగెంట్ పార్టీని నేను చూడలేదు. ఈ పార్టీనే లిటిగెంట్.
ఆంధ్రప్రదేశ్లో ఇకపై ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టులకు గాను 3,36,300 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 148 రోజుల్లోనే భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని తెలిపారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించామని, స్పోర్ట్స్ కేటగిరీలను 29 నుంచి 65కు పెంచామని వివరించారు. టీసీఎస్ అయాన్ ద్వారా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామన్నారు. మెగా డిఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు సభ్యులకు పుస్తక రూపంలో అందజేశామని మంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన లోకేష్ 2019 నుంచి 2024 వరకు ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, వారి హయాంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు బడులకు వెళ్లారని మండిపడ్డారు. తమ కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకి సింగపూర్, ఫిన్లాండ్లో ట్రైనింగ్ ఇప్పిస్తుంటే గత ప్రభుత్వం మద్యం షాపుల వద్ద కాపలా పెట్టించిందని ధ్వజమెత్తారు. అధ్యక్ష, ఈరోజు మెగా డిఎస్సి 2025 పైన స్టేట్మెంట్ ఇచ్చేదానికి మీరు అనుమతించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ స్టేట్మెంట్ ప్రతిపక్ష పార్టీకి సమాధానం కాదు అధ్యక్ష. ఒక మంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి డిఎస్సి అంటే ఏంటి, ఎలా చేసాం, ఎలా నిర్వహించాము, అదేవిధంగా గౌరవ సభ్యులందరూ కూడా డిఎస్సిని ఎట్లా పకడ్బందీగా చేసామో తెలియజేయాల్సిన బాధ్యత నా పైన ఉంది కనుక మీ అనుమతి కోరటం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులందరూ కూడా కోరేది వాళ్ళ టేబుల్ పైన ప్రత్యేకంగా డిఎస్సి గురించి ఒక పుస్తకం వేసి గౌరవ సభ్యులందరూ కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష. అంటే డిఎస్సిలో ఎలా ప్రాసెస్ పాటించాము, అంతేకాకుండా డిఎస్సి పైన ఎలా రాబోయే రోజుల్లో కూడా ఎలా ముందరికి తీసుకెళ్ళబోతున్నాము, దాంతోపాటు ప్రత్యేకంగా మెగా డిఎస్సి పైన ఉన్న మిత్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ కూడా వివరిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా గురించి కూడా డీటెయిల్డ్గా సమాధానం ఇస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఎఫ్ఏక్యూస్ కూడా, ఎందుకంటే గౌరవ సభ్యులు కూడా డిఎస్సి గురించి ఒక డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే ఈ పుస్తకం కూడా రూపొందించి మీ అనుమతితో, చైర్ అనుమతితో గౌరవ సభ్యులందరూ కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఉత్తరాంధ్ర విమానయాన రంగంలో నూతన శకం ప్రారంభమైంది. జీఎంఆర్ సంస్థ అభివృద్ధి చేసిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి వాణిజ్య కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున హైదరాబాద్, అబుదాబి, సింగపూర్ స్థానాల నుంచి వచ్చిన తొలి విమాన సర్వీసులకు విమానాశ్రయంలో సాంప్రదాయబద్ధంగా వాటర్ క్యానన్ సెల్యూట్తో ఘన స్వాగతం పలికారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు హాజరై ప్రయాణికులకు లాంఛనంగా బోర్డింగ్ పాసులు, జ్ఞాపిక అందజేశారు. ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో వైడ్ బాడీ విమానాలు దిగేందుకు అనువుగా 3,800 మీటర్ల రన్వేతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి రోజే 52 విమాన సర్వీసుల రాకపోకలతో విమానాశ్రయం సందడిగా మారింది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యాటకం, ఆర్థిక రంగాలు మరియు పురోగతి సాధించడమే కాకుండా విదేశీ కనెక్టివిటీ మరియు లాజిస్టిక్ రంగానికి ఇది ఒక కీలక కేంద్రంగా మారనుందని జీఎంఆర్ అధికారులు ధీమా వ్యక్తం చేశారు. అంటే ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ని ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. చాలా సందడిగా ప్రయాణికుల తాలూకా ఉత్సాహం మధ్యలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ నుంచి ఇండిగో, అలాగే తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. అందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్ని కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సో ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ఉద్దేశంతో ఇది కేవలం ఎయిర్పోర్ట్ అని అంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. సో అంత అద్భుతంగా ఈరోజు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అయితే దీన్ని ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవాలి, ఇద్దరు స్టేక్ హోల్డర్స్ని. అందులో మొట్టమొదటిది దీనికోసం భూమిని త్యాగం చేసినటువంటి రైతులు. ఆ రైతులకి ముందుగా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు సహకరించడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం నిర్మించుకున్నాం. అలాగే రెండోది ఏంటంటే జిఎంఆర్ గారికి, జిఎంఆర్ సంస్థ ప్రాణం పెట్టి మరి ఈ యొక్క ఎయిర్పోర్ట్ని ఒక శ్రీమంతుడిలాగా వాళ్ళు ఈ ప్రాంతం నుంచి వచ్చేసారు కాబట్టి మళ్ళీ చాలా చక్కగా మనం ఎప్పుడు కూడా చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఉండాలని చెప్పి ఎక్కడ వెనకాడకుండా
బిజినెస్ని కానీ కమర్షియల్ యాంగిల్ని పక్కన పెట్టి ఈ ప్రాంతానికి ఒక ఊపిరి పోసే విధంగా ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పి వాళ్ళు కూడా సహకరించారు. విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్తి కిషోర్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లాలో పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను ఉన్నత అధికారులకు విన్నవించుకునేందుకు తరలివచ్చారు. ప్రధానంగా రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రెవెన్యూకి సంబంధించిన అర్జీలు ఎక్కువగా అధికారులకు వచ్చాయి. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిషిక్తి కిషోర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లోకి వచ్చే ఫిర్యాదులను జాప్యం చేయకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలన్నారు. ఏవైనా సమస్యలను పరిష్కరించలేకపోతే ఏ కారణం చేత పరిష్కరించలేకపోయామో అర్జీదారులకు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. గ్రౌండ్లో ప్రహారీ గోడపై కూర్చున్న సమయంలో అది ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 10వ తరగతి విద్యార్థి తుపాకుల అరుణ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. సాలూరు రెల్లి వీధికి చెందిన అరుణ్ తేజ్ మృతితో అతని కుటుంబంలోని స్థానికంగానూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు గోడ నిర్మాణ పరిస్థితి, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పాఠశాలలో ఇలాంటి ప్రమాదకర నిర్మాణాలను వెంటనే గుర్తించి తొలగించాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ సరఫరా చేస్తున్న కాయగూరల విక్రయాలతో తాము తీవ్ర నష్టాలు బారిన పడుతున్నామని రైతు బజార్ విక్రయధారి అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెటింగ్ శాఖ తమకు సరఫరా చేసే కాయగూరలు నాణ్యత ఉండడం లేదని, తూనికలు 2 కేజీల కొరత వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. నిరసన తెలిపిన అనంతరం పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతిపత్రం అందించి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో అరుణ మాట్లాడుతూ మార్కెటింగ్ శాఖ తమకు నాణ్యమైన కాయగూరలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తూనికల్లా అవకతవకలు లేకుండా తమకు అందించాలన్నారు. నాణ్యమైన కాయగూరలు అందించకపోవడంతో కొనుగోలుదారులు కొనేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. ఫలితంగా తాము ఆర్థికంగా తీవ్ర నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బజార్కి బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు, మిర్చి వేస్తున్నారండి. కానీ మాకు దానివల్ల మాకు గిట్టుబాటు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. దాని గురించి అడగనందుకే కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. మాకు గత 6 నెలల నుంచి గవర్నమెంట్ డీజే దుంపలు, డీజే టమాటా, డీజే మిర్చి అనేసి మాకు వేస్తున్నారు. సబ్సిడీ లేకుండా వేస్తున్నారు. బస్తా 50 కేజీలే వేస్తున్నారు. కానీ మాకు వచ్చింది 48 కేజీలు వస్తుంది. కానీ అందులో కుళ్ళిపోయినట్లకి కానీ, టమాటా పోయినట్లకి కానీ వెయిట్లు రావట్లేదు. టమాటా కూడా ఇవన్నిటికి వేసేస్తున్నారు. డీజే టమాటా వేసేస్తున్నారు, కట్టిమంటున్నారు డబ్బులు. ఏమైనా అడిగితే పైనుంచి గవర్నమెంట్ వేస్తుంది, వాళ్ళు అడగండి, మాకు సంబంధం లేదు, డబ్బులు కట్టండి, కట్టకపోతే స్టాల్ ఆపేస్తాం, కాటాలు పట్టుకెళ్ళిపోతాం అని చెప్తున్నారు. జేసీకి పంపిస్తామని చెప్పారండి, డీడీకి పంపిస్తామని చెప్పారండి. డీడీ గారికి మళ్ళీ లెటర్ పంపిస్తాం, డీడీ మాట్లాడతారు అన్నారు. వేసిందే డీడీ గారు అయితే ఇంకా ఆయన దగ్గరికి వెళ్తే మాకు ఇంకేటవుతుందండి. 50 కేజీలు బస్తాను వేసేస్తారు. మేము కాటా వేసుకుంటున్నాం. అది 50 కేజీలు బస్తాను కాటా వేస్తే 48 కేజీలే వస్తుంది. చూపించాం సార్. వాళ్ళు ఏమో మాకు తెలియదండి. మేము 50 కేజీలే పక్కాగా ఉంటాయంటున్నారు. వీటికి సంబంధం లేదండి. మాకు కుళ్ళిపోయినట్లకి సంబంధం లేదు. కేజీలు మేము పక్కాగా 50 కేజీలు మేము చూసే తెస్తున్నాం. టమాటా కూడా 25 కేజీలు పక్కాగా ఉంటుంది. మేమెందుకు లాస్ చేస్తామో అనేసి వాళ్ళు అంటున్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటం సాగిస్తామని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జి ఆంజనేయులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబులు తెలిపారు. విశాఖ విజేఆర్ఎఫ్ ప్లస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. దీర్ఘకాలంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు పాత్రికేయుల పెండింగ్ సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామని తెలియజేశారు. సీనియర్ పాత్రికేయులకు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఆంజనేయులు, శ్రీనుబాబులు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఫెడరేషన్ నగర అధ్యక్షుడు నారాయణ్, సీనియర్ నేతలు ఎంఎస్ఆర్ ప్రసాద్, ఈరోతి ఈశ్వర్రావు, కింతాడ మదన్, మింది శ్రీనివాస్, జగన్మోహన్, బండారు ప్రసాద్, దేవత్రినాథ్తో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆయనకు సంబంధించిన సమాచారం అడిగితే వ్యక్తి వ్యవహారం, కానీ అడుగుతుందో కలెక్టర్ని, ఒక ప్రజాప్రతినిధిని, ఒక మంత్రిని
వీళ్ళని అడిగితే ఇది వ్యక్తిగత గోప్యత అనే పేరుతో సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ మనకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మనం వార్త రాస్తే అది నేరం. ఇవాళ దీని మీద ఇవాళ సుప్రీంకోర్టులో కూడా దీని మీద కేసులు నడుస్తున్నాయి. ఏది వ్యక్తిగత గోప్యత ఏది కాదు దీన్ని తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. లేకపోతే ఇది మన వృత్తికి ప్రమాదం అనేది మన అభిప్రాయం. దేశవ్యాప్తంగా దీని మీద మనం ఈవేళ ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి. దీన్ని మన వాయిస్ని బలంగా అధికార పక్షానికి లేకుంటే ప్రభుత్వాలకి అధికారులకు ఖచ్చితంగా మన వాయిస్ బలంగా వినిపించకపోతే రేపు పొద్దున అతిపెద్ద ప్రమాదం మన మెడ మీద కత్తి ఉన్నది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇళ్ల స్థలాలు కావాలి, లేకుంటే పెన్షన్ కావాలి, లేకుంటే అవార్డులు ఇవ్వండి, లేకుంటే మా మీద దాడులు జరుగుతున్నాయి కమిటీలు వేయండి, ఇవన్నీ అడుగుతూ ఉన్నాం. కానీ దానికంటే ముందు వార్త రాయడం కూడా నేరమైపోయే పరిస్థితి కనుక ఉంటే మనం ఎలా ఈ వృత్తిలో కొనసాగగలం? అలాగే ప్రభుత్వాలు కానీ లేకుంటే ఉన్న వ్యవస్థ ఏం కోరుకుంటుంది? ప్రతిదీ గోప్యంగా ఉండాలి అంటే మనం ఏ వ్యవస్థలో ఉన్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? గోప్యత దేనికి సంబంధించింది? దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాలు గోప్యంగా ఉంచారు అంటే అర్థం ఉన్నది. సమాచార హక్కు చట్టంలో ఎగ్జామ్స్ ఉన్నాయి. 1-2 అంశాలకు సంబంధించి దేశ భద్రత, సైన్యానికి సంబంధించినటువంటి సమాచారం అడగడానికి లేదు. అవి తప్ప మిగతా అన్నిటినీ గోప్యత పాటించాల్సినటువంటి అవసరం లేకుండా వాటిని పారదర్శకంగా ఇవ్వాలా సమాచారం అని చెప్పేసి మరి ఆ చట్టం చెప్తా ఉంది. కేంద్రం రూపకల్పన చేసిన 2 చట్టాలు కూడా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఒకటేమో సమాచారం అంతా కూడా పారదర్శకంగా ఉండాలి, ఏ సమాచారం అడిగినా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇచ్చి తీరాలనేది ఒక చట్టం చెబుతుంది. అలాగే తాజాగా రూపకల్పన చేసిన ఐటీ చట్టం ఏం చెప్తుందంటే సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి, ఎలా పడితే అలా ఇవ్వడానికి సమాచారం అవ్వదు కాబట్టి అని చెప్పేసి ఐటీ చట్టం చెబుతుంది. కాబట్టి ఈ చట్టాల్లో సవరణలు తీసుకొచ్చే వరకు కూడా జర్నలిస్టులు అందరూ కూడా రాజీ లేని పోరాటం సాగించాలని ఎక్కడ అయినా సరే ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులకు కూడా ఇందుకు సంబంధించిన వినతి పత్రాలను అందజేసి అయ్యా కేంద్రం అమలు చేస్తున్న చట్టాల్లో మార్పులు తీసుకురావాలి, సవరణలు చేయాలి. మరోవైపు ఎడిటర్స్ గిల్డ్ దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం సాగిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు నాకు నేనే అనుకోకుండా ఎవరికి వారే భావించకుండా అందరం కలిసి ఐకమత్యంగా అందరికీ కూడా దీనికోసం సంబంధించిన వినతి పత్రాలు అందించి ఈ చట్టాలను సవరించుకోకపోతే జర్నలిస్టులు భవిష్యత్తులో వార్తలు రాయడం కూడా కష్టంగా మారుతుంది, సమాచారం సేకరించుకోవడం కూడా కష్టంగా మారుతుంది. అలా కాకుండా తీసుకున్న సమాచారానికి తిరిగి మీకు సమాచారం ఎలా వచ్చిందో చెప్పాలని నోటీసులు ఇస్తే దానికి మనం కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. నిరుపేద కాందీసుకుల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో బర్మా కాందీసుకులు బర్మా క్యాంపు వద్ద ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. 13/P సర్వే నంబర్లో ఉన్న 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఆ భూమిలో నిరుపేద బర్మా కాందీసుకులు ఇళ్ల స్థలాలను కేటాయించాలని పోరాటక వేదిక నేత దీపక్ స్థానిక మహిళ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమంగా నిర్మాణాలు సాగిస్తూ కబ్జా చేస్తున్న విషయాన్ని పలుమార్లు జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వాపోయారు. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తక్షణమే జిల్లా ఉన్నత అధికారులు చొరవ చూపి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో కాందీసుకులు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తాలూకా భూమి టిడ్కో వారు కేటాయించిన భూమి సుమారు 3 ఎకరాల భూమి ఉంది. అక్కడ 2014 కేటాయించారు G+3 హోదాలోని నిజమైన లబ్ధిదారులకి నిరుపేదలకి కాందీసులు కట్టమని. ఈ గ్యాప్లో ఏమైందంటే కొంతమంది కబ్జాదారులు రౌడీ షీట్లతో ఏకమయ్యి ఆ 3 ఎకరాలను అన్యాక్రాంతం చేసి కబ్జా చేసేసి అమాయకులైన ఆడవాళ్ళని అమాయకులైన పేదల్ని మోసగించి వాళ్ళ నుంచి 4 లక్షలు 5 లక్షలు వసూలు చేసి అక్రమం కట్టిన షెడ్యూల్ని వాళ్ళకి అప్పచెప్తున్నారండి. అది నిజంగా గవర్నమెంట్ భూమి, టిడ్కో వారికి కేటాయించిన భూమి అది. దీని మీద మేము గత 4 నెలల నుంచి జిల్లా కలెక్టర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, ఎంఆర్ఓ, ఆర్డీఓ, పోలీసు మీరు తిరగని ప్రదేశం లేదు. అంటే ప్రభుత్వం కాపాడుకోకపోతే ఇంకేం చేయాలండి నాకు అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారు ఆయన ఫస్ట్ విధి స్థానిక శాసనసభ్యులుగా స్థానిక ఆ నియోజకవర్గంలో ఎటువంటి భూమి కబ్జా అయినాక అడ్డుకోవాల్సింది ఫస్ట్ కర్తవ్యం ఎమ్మెల్యే గారిది. ఆయన దగ్గరికి ఒక 10 సార్లు వెళ్ళి ఉంటాం. సుమారు 300 ఆడవాళ్ళు కలుసుకొని వెళ్ళి
తిండి ఏమీ లేకుండా ఆయన కోసం కాపలా కాల్సాం. ఉదయం 10 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 2 గంటల వరకును. ఆయన మీ 10 సార్లు తిరిగితే ఆయన ఒక లెటర్ రాశాడు, జిల్లా కలెక్టర్ గారికి లెటర్ రాశారు. ఏదైతే ఈరోజు 13 సర్వే నెంబర్ అనేది సబ్ డివిజన్ అయ్యి 8 భాగాలుగా చేరింది. ఇది ఆ విధంగా చేరిన దాంట్లోని 13 అనేదే ప్రభుత్వ భూమి. అందులో ఎన్ని భాగాలు ఉన్నా కూడా అవన్నీ ప్రభుత్వ భూములే. అందులో ఒక భాగం 13/1P. ఈ భాగంలోని 1 ఎకరా గతంలో ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు టిట్కో ఇల్లులు కేటాయించడం జరిగింది. తర్వాత అనుకోకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు దాని మీద కేసు వేశారని దాన్ని నిలిపివేయడం జరిగింది. ఆ ప్రైవేటు వ్యక్తులతో ఆ ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఏ రకమైన చర్య తీసుకొని ఏ రకమైన ఇంప్లీడ్ పిటిషన్స్ వేసి ఏ రకంగా చేశారన్నది అధికారులు కానీ ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏమీ మాకు తెలియదు. స్థానికంగా మేము ఉన్నాం కనుక ఇక్కడ గత 5 సంవత్సరాలుగా షెడ్లు నిర్మించారని చెప్పారు. అది తప్పుడు అభియోగం. ద్వారకానగర్ శ్రీనగర్ టౌన్ సర్వే నంబర్లు 688/A, 688/B, బ్లాక్ నంబర్ 24, అల్లిపురం వార్డ్, టీపీ నంబర్ 25/20 రిపీట్ టీపీ నంబర్ 25/54 పరిధిలో 1954 నాటి లేఅవుట్లో భారీగా భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని మాజీ కార్పొరేటర్ కల్లేపల్లి వెంకట సీతారామరాజు అలియాస్ టెక్సీ రాజు ఆరోపించారు. ఈ సందర్భంగా శ్రీనగర్లో ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు ముఠాగా ఏర్పడి సుమారు 4 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని తెలిపారు. సర్వే నంబర్లు మరియు టీఎస్ నెంబర్లతో తీవ్ర అవకతవకలకు పాల్పడుతూ ఒక ప్రాంతంలో ప్లాన్ చూపిస్తూ మరొక చోట దాదాపు 16 భవన నిర్మాణాలకు తప్పుడు అనుమతులు పొంది అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శించారు. ఈ భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో మీడియాకు ముందు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. గతంలో తాను కూడా ఇక్కడ ప్లాట్ల కొనుగోలు చేసి నష్టపోయానని, సామాన్య ప్రజలు మోసపోకుండా ఉండాలన్నా, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలన్నా ఉన్నత అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. తప్పుడు ప్లాన్లు, అనుమతులపై తక్షణమే న్యాయపరమైన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రెస్ మీట్కి శ్రీనగర్లో ద్వారకానగర్ శ్రీనగర్ అంటారు. టౌన్ సర్వే నెంబర్ 688A మరియు బి, బ్లాక్ నెంబర్ 24, అల్లిపురం వార్డ్, టీపీ నెంబర్ 20/54లో 1954లో లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్కి సంబంధించిన చాలా మట్టికి కబ్జాలు అవుతున్నాయని చెప్పేసి నేను చాలా దరఖాస్తులు చేస్తున్నాను జీవీఎంసీకి. వారి సైడ్ నుంచి ఎటువంటి స్పందన లేక మీ ద్వారా ప్రజలకు, అధికారులకు, నాయకులకు తెలియడానికనే చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే 688B అని సుమారు 16, 12, 11 బిల్డింగులకి గతం నుంచి కూడా ప్లాన్లు ఇస్తూ వెళ్ళిపోవడం వల్ల సుమారు ఆ ప్రాంతంలోని 4 ఎకరాలు తాలూకా భూమి, ప్రభుత్వ భూమి ఎక్కడుంది, ప్రభుత్వ భూములు కూడా నెంబర్లు వేసి కబ్జా చేసి చాలా జరుగుతున్నాయని చెప్పి దరఖాస్తులు చేస్తున్నప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడం వలన ఆ వివరాలన్నీ కూడా ఒకటి కూడా మీకు చూపిస్తాను. అవన్నీ కూడా దయచేసి ప్లాన్ ఇచ్చింది ఒక దగ్గర, కన్స్ట్రక్షన్ చేస్తున్నది ఒక దగ్గర, సర్వే నెంబర్ ఒక దగ్గర, టీఎస్ నెంబర్ ఒక దగ్గర, ఈ విధంగా అవకతవకలు ఉన్నాయి. ఆ అవకతవకలన్నీ కూడా నిర్మూలించాలని న్యాయపరమైన చర్యలు తీసుకొని సంబంధించిన అధికారులకి తగిన యాక్షన్ తీసుకొని వారందరికీ కూడా న్యాయం చేసేటట్టయితే స్థానిక ప్రజలతో పాటు మేము కూడా బాగుపడతాము. మేము ఇక్కడ భార్యలో బాగుంటుందని చెప్పేసి గతంలో చాలా ఫ్లాట్లు ఈ ఏరియాలో కొన్నాను. అందులో నాతో కూడా లాస్ అవ్వకుండా ఉండడానికి, ప్రభుత్వ ఆస్తులు కాపాడుటకు మీ ద్వారా సహాయ సహకారాలు అందించమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పీజీఆర్ఎస్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖజావలి సూచించారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్లో శంకరన్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఆర్ఓతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి సలీం బాషా, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ సత్యనారాయణ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న దృష్ట్యా ప్రజల నుంచి వచ్చే అర్జీలను నిర్ణీత కాల పరిమితి మేరకు పరిష్కరించారన్నారు. అర్జీల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తుందని జాతీయ మత్స్యకార సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి జానకిరాం తెలిపారు. సంఘం విశాఖ జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం నగరంలో పౌర గ్రంథాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతరం జాతీయ మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర మత్స్యకారుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వాసుపల్లి జానకిరాం మాట్లాడుతూ మిగిలిన జిల్లాల్లో కూడా నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మత్స్యకారులు దీర్ఘకాలంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో రాజీ లేని పోరాటం సాగిస్తామన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర మత్స్యకారులకు పలు అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించామని వాసుపల్లి జానకిరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర నాయకులతో పాటు విశాఖ జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యవర్గ విభాగాన్ని నియమించడంలో భాగంగా ముందు క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో కూడా బలోపేతం చేయడానికి ఈరోజు నియోజకవర్గ స్థాయి అధ్యక్షుల్ని నియమించడం జరిగింది. అది విశాఖపట్నం ఇప్పుడు మొదలైంది. వచ్చే వారం విజయనగరంలో, ఆ వచ్చే వారం శ్రీకాకుళంలో కూడా జరుగుతుంది. ఈ విధంగా 23 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఒక రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం ఒకటి విజయవాడలోని అమరావతిలోని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే మత్స్యకార సమస్యలు పరిష్కరించడం కోసం జాతీయ మత్స్యకార సంఘం ఎల్లవేళ ఎప్పుడూ కృషి చేస్తుంది. దాంట్లో భాగంగా రాబోయే ఎన్నికల్లో మత్స్యకారులకి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం, అదేవిధంగా పంచాయతీ ఈ సర్పంచులు ఎంపీటీసీ స్థానాలలో కూడా ఎక్కువ మత్స్యకారులకి వచ్చే విధంగా, అదేవిధంగా ఇప్పుడు జీఎంసీ పరిధిలో కూడా ఎక్కువ వార్డుల్లో మత్స్యకారులు ఉన్నారు కాబట్టి ఆ మత్స్యకారులు ఎక్కువగా ఉన్నటువంటి వార్డుల్లో మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకే అభ్యర్థులుగా నియమించాలని చెప్పి రాజకీయ పార్టీలను కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేయడంలో భాగంగా ఈరోజు మొదటి కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకి మా తాలూకా డిమాండ్ని వాళ్ళ ముందు ఉంచుతాము. మాకు ఎవరైతే సీట్లు ఇస్తారో ఆ అభ్యర్థుల్ని గెలిపించుకుంటాము. మాకు సీట్లు ఇవ్వలేనటువంటి రాజకీయ పార్టీలకి సరైన బుద్ధి కూడా చెప్తాము. ఎందుకంటే ఇది జాతీయ మత్స్యకార సంఘము మత్స్యకారుల తాలూకా వెల్ఫేర్ కోసం పనిచేస్తుంది. అది సామాజిక వర్గం తాలూకా మనుగడని కాపాడుకోవాలంటే ముందు రాజకీయ ప్రాతినిధ్యం కావాలి. సో దాని తర్వాతనే ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు, వైద్య అవకాశాలు అన్నీ కూడా వస్తాయి. ప్రధానమైన ఎజెండా రాజకీయ ఎజెండాతోనే ఇప్పుడు ప్రస్తుతం మరి ఎన్నికల కోడ్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి చాలామంది ఉత్సాహవంతులైనటువంటి యువత రాజకీయాల్లో ముందుకు రావాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అవకాశాలు వేరే సామాజిక వర్గం వాళ్ళు ఇవ్వకుండా నొక్కేస్తున్నారు. కాబట్టి మా తాలూకా విధానాన్ని కూడా ఈ రాజకీయ పార్టీలు ముందర ఉంచడం కోసం ముందుగా ఈ పెద్దలందరి సమక్షంలో కూడా మా తాలూకా ఎజెండాను ముందు పెట్టడంలో భాగంగా ఈరోజు మరి విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి కార్యవర్గాన్ని అదే నియోజకవర్గ స్థాయిలో ప్రెసిడెంట్లు కూడా నియమించడం జరిగింది. వారి ద్వారా ఆయా నియోజకవర్గాల్లో కార్యవర్గాన్ని, పాలకవర్గాన్ని నియమించి క్షేత్రస్థాయిలో ఒక మెంబర్షిప్ కూడా డ్రైవ్ ఏర్పాటు చేసి దీన్ని బలోపేతం చేసి జాతీయ స్థాయిలో కూడా ఈ జాతీయ మత్స్యకార సంఘం తాలూకా కార్యక్రమాన్ని ఉధృతం చేసి మా తాలూకా మనుగడను కాపాడుకోవడానికి ఈ రాజకీయ పార్టీలకి, అందరికీ, ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం కూడా మా తాలూకా నిధులు పక్కదారి పడుతున్న నిధులను కూడా మాకే ఖర్చు పెట్టే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేయడం, వాళ్ళకి రిప్రజెంట్ చేయడం, ఒకవేళ వాళ్ళు వినకపోతే ఉద్యమం బాట పట్టడం, అనేక రకాల కార్యక్రమాలు చేయడంలోని భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అమరావతి శాసనసభలో నేటి నుంచి ప్రారంభమైన శాసనసభ వర్షాకాల సమావేశాలు. శాసనసభకు హాజరైన కూటమి ఎమ్మెల్యేలు. మెగా డిఎస్సీ నియామకాలపై అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి ప్రారంభమైన వాణిజ్య కార్యకలాపాలు. తొలి రోజు లాంఛనంగా ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు, జ్ఞాపికలు అందజేసిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు.
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో రాజీ లేని పోరాటం చేస్తామంటున్న ఏపీడబ్ల్యూజీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మరియు గంట్ల శ్రీనుబాబు. సమస్య పరిష్కారమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.